గాజాను పూర్తిగా ఖాళీ చేయించి అక్కడ అభివృద్ది చేస్తారని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాలపై ఒత్తిడిని తీవ్రం చేశారు. అమెరికా పర్యటనకు వచ్చిన జోర్డాన్ రాజుతో ఈ అంశంపై చర్చించారు. అయితే పాలస్తీనియుల్ని తమ దేశానికి తీసుకెళ్లేందుకు రాజు తిరస్కరించారు. ముందు ఈజిప్ట్ ఏం చెబుతుందో చూద్దామని ఆయన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. మరోవైపు గాజాను కొనే ఉద్దేశం లేదన్న ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ది చేస్తామని ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో గాజాను ఖాళీ చేయించే అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు. శ్వేత సౌధంలో ఈ చర్చలు జరిగాయి. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం అమెరికా ముఖ్య పాత్ర పోషించాలని ట్రంప్ ను అబ్దుల్లా కోరారు. అక్కడి ప్రజలను నిరాశ్రయులను చేయకుండానే గాజాను పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అరబ్ దేశాలను అక్కడి ప్రజలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకునే వ్యక్తి అంటూ అబ్దుల్లా టూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇజ్రాయిల్ పక్కనే శాంతియుతమైన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. చర్చలు జరిపిన తర్వాత ఇరువురూ కలిసి శ్వేత సౌధం ఓవల్ ఆఫీస్లోనే విలేకరుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. గాజా ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడే ఉంటున్నారని, నిజానికి వారక్కడ ఉండాలని కోరుకోవడం లేదని ట్రంప్ చెప్పారు. జోర్డాన్, ఈజిప్టుల్లో వారు మంచి వాతావరణంలో ఉండేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అమెరికా ప్రజల డబ్బును గాజాలో ఖర్చు చేయబోమని శ్వేత సౌధం అధికారులు చెప్పారన్న విలేకరులు, మరి అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయని అధ్యక్షుణ్ణి ప్రశ్నించారు. గాజాను తాము కొనబోమని ట్రంప్ చెప్పారు. ఆక్రమించుకుంటామని తెలిపారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని తాను అనుకోవడం లేదని ఆయన వివరించారు. We're not going to buy anything. We're going to have it, and we're going to keep it, and we're going to make sure that there's going to be peace, and there's not going to be any problem, and nobody's going to question it. And we're going to run it very properly, and eventually we'll have economic development at a very large scale, maybe the largest scale on that site. And we'll have lots of good things built there, including hotels and office buildings and housing and other things. And we'll make that site into what it should be. గాజాకు చెందిన పాలస్తీనియులను జోర్డాన్లోకి అనుమతించేందుకు నిరాకరించి